తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో బాల తిరుపతి దేవాలయం ఉంది. జ్యేష్ఠ మాసంలో 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకి గాను భక్తులు విశేష సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని ధన్యులవుతుంటారు. ఇక్కడి శ్రీ బాలబాలాజీ స్వామిని కొలిస్తే సకల శుభాలు జరుగుతాయని యాత్రికుల విశ్వాసం. ఈ దేవాలయానికి సమీపాన వైనతేయ నది ప్రవహిస్తూ ఉంటుంది. భక్తులు అందులో స్నానమాచరించి భగవంతుని ఆశీస్సులు పొందుతారు. శ్రీనివాసుడి ఆలయాల వరుసలో అత్యంత ప్రాముఖ్యత గల మరో అద్భుత ఆలయం ఇదే. స్వామి ఆదేశం మేరకు ఈ గ్రామంలో ఆలయ నిర్మాణం 1960లో జరిగింది. ఈ ఆలయానికి 1960లో బీజం పడింది. 1960 నుంచి 1980 వరకు ఈ ఆలయ నిర్వహణ రామస్వామి ఆధ్వర్యంలోనే సాగింది. నూతన ఆలయ నిర్మాణం పాత ఆలయాన్ని అలాగే ఉంచి దానికి సమీపంలో కొంత స్థలం కొనుగోలు చేసి నూతన ఆలయ నిర్మాణానికి రామస్వామి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 1970 మార్చి 18న శంకుస్థాపన చేశారు. 1991 జూలై 4న తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయానికి మూల విరాట్ను ఉచితంగా అందించింది. ఈ ఆలయంలో పద్మావతి, ఆండాల్ తయార్, గరుడాళ్వార్ విగ్రహాలను శ్రీమాన్ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి నూతన ఆలయంలో ప్రతిష్ఠించారు. అప్పట్నుంచి దేవస్థానం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆలయ గోపురం ప్రాకారాలపై ఎటు చూసినా పురాణ సంబంధమైన దృశ్యాలతో కూడిన వివిధ దేవతా ప్రతిమలు దర్శనమిస్తుంటాయి. గర్భాలయంలో స్వామి బాలబాలాజీగా కొలువై ఉంటాడు. ప్రత్యేక మందిరాలలో పద్మావతి దేవి, ఆండాల అమ్మవారు పూజలు అందుకుంటుంటారు. అప్పనపల్లి వెంకన్న అమ్మకన్నా సున్నితమైన మనసున్నవాడిని, కోరిన వరాలను ఆప్యాయంగా అందిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రపంచం మొత్తంలోని భక్తులంతా ఆ శ్రీనివాసుని దర్శనానికి క్యూ కడతారు. ఇక్కడే ఒక రహస్యం ఉంది. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఆలయానికి దగ్గరి లక్షణాలు కలిగిన ఆలయాలు మరో 2 ఉన్నాయి. వాటిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ద్వారకా తిరుమల కాగా మరొకటి తూర్పు గోదావరికి చెందిన అప్పనపల్లిలోని ఈ ఆలయం. తిరుపతి ఆలయాన్ని దర్శించుకున్న వారు పై 2 ఆలయాలను దర్శిస్తే సకల శుభాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఒకసారి స్థల పురాణాన్ని గమనిస్తే ప్రాచీన కాలంలో అప్పన అనే భక్తుడు స్వామివారి గురించి ఈ ప్రదేశంలో తపస్సు చేయటం వల్ల ఈ గ్రామానికి ఈ పేరు వచ్చిందని అంటారు. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో వేదాభ్యాసానికి, ఆధ్యాత్మికతకు కొలువైన నిలయం. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం ఇదే. స్వామివారికి ప్రతినిత్యం జరిగే పూజా కార్యక్రమాలు ఎంతో విశేషంగా ఉంటాయి. ఇక ఈ పుణ్యక్షేత్రానికి స్వామివారు రావడానికి కారకుడు రామస్వామి అనే భక్తుడు. ఆయన ఈ గ్రామంలో కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ వచ్చిన లాభాలలో కొంత మొత్తాన్ని స్వామికి కేటాయిస్తూ ఉండేవాడు. ఆ డబ్బుతో తరచూ తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. వయసు పైబడిన కారణంగా ఆయన తిరుమల వెళ్లలేక ఆవేదన చెందాడు. దాంతో త్వరలో తానే ఆ గ్రామానికి వస్తున్నట్లు శ్రీనివాసుడు కలలో ఆయనకి చెప్పాడు. స్వామి ఆదేశం మేరకు ఈ గ్రామంలో ఆలయ నిర్మాణం జరిగింది.